ప్రపంచమంతా హ్యాపీ న్యూ ఇయర్ వేడుకల్లో హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు వేస్తుంటే అక్కడ మాత్రం చచ్చిపోతున్నాం కాపాడండి అని ఆర్తనాదాలు వినిపించాయి. ఊహించిన విషాదం. న్యూ ఇయర్ వేడుకల్లో హ్యాపీగా గడపాల్సిన టైంలో 40 మంది ప్రాణాలు ఒకేసారి గాల్లో కలిసిపోయాయి. ఇదేదో సినిమా స్టోరీ కాదు, స్విట్జర్లాండ్లో జరిగిన భయంకరమైన రియాలిటీ. అసలు 40 మంది ప్రాణాలు బలి తీసుకోవడానికి కారణమైన ఆ మంటల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. వెల్కమ్ టు నివాస్ యూనిక్ టాక్స్. స్విట్జర్లాండ్లోని క్రాన్ మోంటానా అనే మంచు కొండల రిసార్ట్. న్యూ ఇయర్ నైట్ అక్కడ ఒక బార్లో ఫుల్ పార్టీ మూడ్. 300కు పైగా యూత్ అక్కడ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కరెక్ట్గా అదే టైంలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది ఇది టెర్రరిస్ట్ అటాక్ అనుకున్నారు, కానీ పోలీసుల షాకింగ్ రీజన్ ప్రకారం అక్కడ బాంబు పేలలేదు. మంటలు వ్యాపించడం వల్ల లోపల ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. అంటే ఇది పూర్తిగా ఒక యాక్సిడెంట్ అని చెప్పారు. ఆ మంటలు చూసి మొదట్లో అందరూ దీన్ని ఒక ప్రాంక్ అనుకున్నారంట, కానీ ఆ నల్లటి పొగ మొత్తం వ్యాప్తి చెందడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 40 మంది అక్కడికక్కడే మరణించారు. ఇంకొక 100 మంది హాస్పిటల్ బెడ్స్ మీద ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పడ్డ కష్టాలు చూస్తే మనకు కన్నీళ్ళు వస్తాయి. కిటికీలన్నీ జామ్ అయిపోయాయి. డోర్ దగ్గర విపరీతమైన రద్దీ. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక వ్యక్తి ఇలా అన్నాడు: నేను చచ్చిపోతాను అనుకున్నాను. టేబుల్స్తో కిటికీలు కొట్టినా పగలలేదు. ప్రాణభయంతో తన్ని బయటపడ్డాను. లోపల ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కుకుంటూ వెళ్తున్నారని ఎమోషనల్ అయ్యాడు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే చనిపోయిన వారిలో ఎక్కువ మంది యంగ్స్టర్సే. ఈ దెబ్బకు స్విట్జర్లాండ్ మొత్తం వణిగిపోయింది. ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద విపత్తుగా చెప్తూ జాతీయ జెండాని 5 రోజుల వరకు సగం వరకు దించి సంతాపాన్ని ప్రకటించారు. ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల పౌరులు కూడా ఇందులో ఉండడంతో ఆ దేశాలు కూడా హెల్ప్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ బార్ ఉన్న ఏరియాని మొత్తం సీజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ మనకి ఏం చెప్తుందంటే సెలబ్రేషన్స్తో ఎంజాయ్మెంట్తో పాటు సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక చిన్న పొరపాటు ఎంతమంది ప్రాణాలు తీసిందో చూసారుగా. ఈ ఘోర ప్రమాదంపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన నివాస్ యూనిక్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నివాస్. కీప్ వాచింగ్, స్టే సేఫ్. జై హింద్.